మీరు యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. యాపిల్కి చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు పంపింది. ఇంతకీ ఏమైంది? పూర్తి వివరాలకు వెళ్తే దేశంలో చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మన ఫోన్లు చాలా ఈజీగా హ్యాక్ అవుతున్నాయి. ఇక తాజాగా యాపిల్ ప్రొడక్ట్స్ సాఫ్ట్వేర్లలో కూడా లోపాలు ఉన్నాయట. అందువల్ల అనధికారికంగా డేటాను దొంగతనం చేసే వీలుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది. హ్యాకర్లు దీనిని తమకు అనువుగా మార్చుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని, అందువల్ల జాగ్రత్త పడాలని హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ షాకింగ్ న్యూస్గా మారింది. ఎందుకంటే సెక్యూరిటీ విషయంలో యాపిల్ కంపెనీ టాప్లో ఉంటుంది. అలాంటి యాపిల్ ఫోన్లు ఇలా హ్యాక్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. అయితే అన్ని వెర్షన్లు హ్యాక్కి గురవ్వవు. కేవలం కొన్ని వెర్షన్లు మాత్రమే హ్యాక్కి గురయ్యే ప్రమాదం ఉంది. ఇక ఆ వెర్షన్లు ఏంటంటే యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్లలో 18.1.1కి ముందు వెర్షన్లు, 17.7.2 ముందు వెర్షన్లు, యాపిల్ మ్యాక్ ఓఎస్, సోక్యో 15.1.1 వెర్షన్లకు ముందువి ఖచ్చితంగా హ్యాక్కి గురయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వెర్షన్ వాడే యూజర్లు వెంటనే తమ ఐఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లేదంటే పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తరచూ యాపిల్ ఫోన్ల సెక్యూరిటీ విషయంలో యూజర్లకు హెచ్చరికలు పంపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఇలాంటి హెచ్చరిక ఒకటి జారీ చేసింది. అలాగే ఆగస్టు నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం యాపిల్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అప్పుడు ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్లు, సఫారీ 17.4.1, మ్యాక్ ఓఎస్ వెంచ్యూరా 13.6.6, మ్యాక్ ఓఎస్ సోనోమా 14.4.1, యాపిల్ విజన్ ఓఎస్ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. కాబట్టి మీరు మీ ఐఫోన్లను ఖచ్చితంగా అప్డేట్ చేయండి. లేదంటే మీ పర్సనల్ డేటాతో పాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా హ్యాకర్లు దోచుకునే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.